మీరు జేఈ యాస్పిరెంట్సా? అయితే ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోకండి. మీరు ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివ సాయి. సో ఈ వీడియోలో అయితే మనం జేఈ మెయిన్స్ రోడ్ మ్యాప్ వితిన్ 2 మంత్స్ అనేది చూసేద్దాం. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి సిలబస్, సెకండ్ ప్లానింగ్, థర్డ్ మిస్టేక్స్ టు అవాయిడ్, ఫోర్త్ బుక్స్ టు రిఫర్. సిలబస్ ఫస్ట్ అయితే మనం సిలబస్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. లైక్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ ఇన్ దిస్. సో సిలబస్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. సో యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్స్ ఆఫ్ దోస్. సెకండ్ వన్ ఈస్ ప్లానింగ్. మనకున్న 2 మంత్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. దట్ ఈస్ ఇన్ ద రేషియో 3:1, లైక్ 1.5 month అండ్ హాఫ్ మంత్. సో ఫస్ట్ 1.5 monthలో ఏం చేయాలి అంటే మనం సిలబస్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి అండ్ ప్రతి కాన్సెప్ట్ యొక్క బేసిక్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. అండ్ దెన్ ప్రతిరోజు ఇన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకోండి బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ. మీరు ఒక కాన్సెప్ట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో లాస్ ఆఫ్ మోషన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ మీరు బేసిక్స్ అనేది క్లియర్ చేసుకొని కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ పీవైక్యూస్ చేస్తేనే మీకు ఏ క్వశ్చన్ అనేది ఎలా అడుగుతున్నాడు అండ్ దెన్ ఈ కాన్సెప్ట్ అనేది నాకు ఎంతవరకు అర్థమైంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. బెటర్ టు రిఫర్ క్లాస్ నోట్స్ అండ్ ఎన్సీఆర్టీ ఫర్ కాన్సెప్ట్స్. అండ్ దెన్ డూ పీవైక్యూస్. లాస్ట్ 5 years చేయడానికి ట్రై చేయండి, లేకపోతే మినిమం 2 years అయితే కంపల్సరీ చేయండి. అండ్ దెన్ సెకండ్ కెమిస్ట్రీ. కాన్సెప్ట్ కోసం మొత్తం ఎన్సీఆర్టీయే రిఫర్ చేయండి. ఎన్సీఆర్టీ ఈజ్ బెస్ట్ ఫర్ ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఎన్సీఆర్టీలో ఉంటాయి. బెటర్ టు డూ దట్. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్కి కూడా కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి అండ్ బెటర్ టు రిమెంబర్ ఫార్ములాస్. అవన్నీ మీకు చాలా టైం అనేది సేవ్ చేస్తుంది ఎగ్జామ్లో. అండ్ దెన్ డూ పీవైక్యూస్. మ్యాథ్స్లో నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ అనేది చేయాలి. అప్పుడే మీకు ఏ ప్రాబ్లం అయినా చేసే కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మీరు 1.5 monthలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ రిమైనింగ్ హాఫ్ మంత్లో మనం మాంక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మాంక్ టెస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఎగ్జామ్ రాసే 3 hours ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. సేమ్ లైక్ ఎగ్జామ్ హాల్లో రాస్తున్న విధంగా రాయండి. అండ్ మీకు ఈ మాంక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ పేపర్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది అండ్ టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. లైక్ ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ క్వశ్చన్ చేయాలి అండ్ ఏ క్వశ్చన్ అనేది స్కిప్ చేయాలి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మిస్టేక్స్ టు అవాయిడ్ డ్యూరింగ్ ప్రిపరేషన్. ది ఫస్ట్ వన్ ఈస్ ద మోస్ట్ కామన్ మిస్టేక్ ఈజ్ సిలబస్ని కవర్ చేయాలన్న హడావిడిలో మీరు ఏ కాన్సెప్ట్ని కూడా ఇన్డెప్త్గా నేర్చుకోరు. సో దట్ మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చదివిన కాన్సెప్ట్స్ని మీరు ఇన్డెప్త్గా చదవండి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అవాయిడింగ్ మాంక్ టెస్ట్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా మీరు జెన్యున్గా రాయండి. అస్సలు మాంక్ టెస్ట్ అనేది స్కిప్ చేయవద్దు. మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది అండ్ ఎగ్జామ్కి అనేది ప్రాక్టీస్ అవుతుంది. అండ్ లాస్ట్ బుక్స్ టు రిఫర్. కాన్సెప్ట్ అయితే మెయిన్గా ఎన్సీఆర్టీని ప్రిఫర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అనేది మీకు కవర్ అయిపోతాయి ఎన్సీఆర్టీలోనే. అండ్ దెన్ సెకండ్ పీవైక్యూస్కి ద లేటెస్ట్ ఇయర్ పీవైక్యూస్ అనేది మీరు ప్రిఫర్ చేయండి. అండ్ మెనీ కంపెనీస్ కూడా ఉన్నాయి లైక్ దిశ, అరిహంత్, ఎంటీజీ, లైక్ సో ఆన్. అండ్ మాంక్ టెస్ట్కి ది బెస్ట్ బుక్ ఈజ్ ఓస్వల్ మాంక్ టెస్ట్ అనేది ఉంటుంది బుక్. సో లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ రిఫర్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ మెయిన్స్.